జనవరి 26 ఈ తేదీ గుర్తొస్తేనే ఉలిక్కిపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. జనవరి 26 నుంచి పలు కీలక పథకాలను అమలు చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని పథకాలను అమలు చేస్తామని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు పథకాలకు వేల కోట్ల రూపాయల అవసరం ఉండగా ప్రభుత్వ ఖజానాలో మాత్రం అంత డబ్బు లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, రొటీన్గా జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే నిధులు అరకొరగా ఉంటున్నాయి. పైగా గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు, నెలసరి వాయిదాలు చెల్లించేసరికే కాంగ్రెస్ సర్కారుకు తల ప్రాణం తోకొస్తుందని సమాచారం. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 12,000 రూపాయల ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా భూములన్నింటికీ కాకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ఈ విధంగా చూసినా రాష్ట్రంలో దాదాపు 1,40,00,000 ఎకరాల సాగు భూములు ఉన్నట్లు అధికారిక సమాచారం. అంటే రైతు భరోసా మొదటి విడత జనవరి 26న ప్రారంభిస్తే ఎకరానికి 6,000 చొప్పున దాదాపు 1,40,00,000 ఎకరాలకు దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక భూమి లేని వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున జనవరి 26వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇలాంటి కుటుంబాలు దాదాపు 1,16,00,000 కుటుంబాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కార్డును ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నాయి. వారిలో 32 లక్షల మందికి మాత్రమే రోజు కూలి పనులకు వెళ్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇక ఈ కార్డుల్లో దాదాపు 22 లక్షల మందికి భూమి లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరికి రైతు భరోసా కింద మొదటి విడతలో 6,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తే 1,320 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇదే సమయంలో రైతు కూలీలను అర్హులుగా గుర్తించే విషయంలో ప్రభుత్వం డైలమాలో ఉందని చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతుందన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలుగా ఉన్న రైతు కూలీలు 46 లక్షల మందికి ఏడాదికి 12,000 చొప్పున చెల్లిస్తే 5,200 కోట్లు అవసరం అవుతాయి. అంటే మొదటి విడతలో 6,000 చొప్పున ఇచ్చిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్నారు అధికారులు. ఇక జనవరి నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయంలో భాగంగా మొదటి విడతలో 1,00,000 రూపాయల చొప్పున చెల్లించిన కనీసం 5,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే రైతు భరోసాకు 8,400 కోట్లు, రైతు కూలీలకు 1,320 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5,000 కోట్లు, మొత్తం కలిపి దాదాపు 15,000 కోట్ల రూపాయలు తక్షణం అవసరమవుతాయి. ఇక జనవరి 26 తర్వాత 4 రోజులకే ఉద్యోగ జీతాలు, పెన్షన్లకు మరో 4,500 కోట్లు కావాలి. అంటే తెలంగాణ సర్కార్కు ప్రస్తుతం దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవసరం. ఈ 20,000 కోట్ల రూపాయలే కాకుండా రొటీన్గా జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా డబ్బులు సమకూర్చాల్సి ఉంది. అందుకే జనవరి 26ను తలుచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కంగారు పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఖజానాను నింపుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏడాది కాలంగా నానుతూ వస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను జనవరి 26న ప్రారంభించకపోతే ఇటు ప్రజల్లో నమ్మకం కోల్పోవడంతో పాటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతామని రేవంత్ సర్కార్ ఆందోళన చెందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఎలాగైనా ఖజానాకు 20,000 కోట్ల రూపాయలను జమ చేసి మాటిచ్చినట్లు ఆయా పథకాలను అమలు చేసి తీరాల్సిందేనన్న పట్టులతో ఉన్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మొన్న 21 నుంచి తెలంగాణ పల్లెల్లో గ్రామ సభలు నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ గ్రామ సభల ద్వారా అప్లికేషన్లను సేకరించి ప్రజల్లో సానుకూలత పెంచుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని అనుకున్న కాంగ్రెస్ కు చాలా ఊర్లలో ఎదురుదెబ్బ తలుగుతుంది. రేషన్ కార్డుల గురించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి లిస్టులో మా పేర్లు రాలేదంటూ చాలా మంది వాపోతున్నారు. ఇక గ్రామ సభల్లో కూడా అధికారులను ప్రజలు ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను సమీకరించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా తెలియాలంటే మరో 4 రోజులు వెయిట్ చేయాల్సిందే.